స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సునామీ వస్తే తీసుకోవాల్సిన చర్యలను తెలుపుతూ యానం రెవెన్యూ పుదుచ్చేరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ధర్యాల తిప్ప ఏటిగట్టు మార్గంలోనే ఏవీఆర్ కెమికల్స్ పరిశ్రమ, రాజీవ్ గాంధీ రివర్ బీచ్, జెట్టి తదితర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన సునామీ మాక్ ఎక్సైజ్. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలని కోరారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలని, నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రైతులు అడిగిన డిమాండ్లని పరిష్కారం చేస్తానని చెప్పి నేటికి పరిష్కారం కాకపోయిన కారణంగా ఈ నెల 16వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కాజులూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని, అనంతరం కేంద్ర కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వివిధ వృత్తులు చేసుకునే కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసన తెలియచేయాలని, కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచాయని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగాయని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున 16వ తేదీన నిరసన తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందికొళ్ల సత్యబాబు, బండా ప్రసాద్, యాళ్ల సత్యనారాయణ, గంగిటి నారాయణ, వాసంశెట్టి అప్పన్న, ఆనాల వెంకటరమణ, యాళ్ల సత్యబాబు, నందికొళ్ల వెంకన్న మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. పెంచాలి. అలాగే ఎరువులు, పురుగు మందులు ధరలు సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచి అలాగే రైతులకి తక్కువ రేటుకి ఇవ్వాలి. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్, గ్యాస్ అన్ని ధరలు కూడా పెంచేశారు. ఆకాశాన్ని ఉండి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగినాయి. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తుతూ కనీసం ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అందుచేత మొత్తం వామపక్ష పార్టీలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా రోడ్డెక్కి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 16వ తేదీన పెద్ద ఎత్తున సుమారు 20 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఆ విధంగా ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సునామీ వస్తే తీసుకోవాల్సిన చర్యలను తెలుపుతూ యానం రెవెన్యూ పుదుచ్చేరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సునామీ మాక్ ఎక్సైజ్ అందరినీ ఆలోచింపజేసింది. సునామీ వస్తే తీసుకోవాల్సిన చర్యలను తెలుపుతూ యానం రెవెన్యూ పుదుచ్చేరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సునామీ మాక్ ఎక్సైజ్ అందరినీ ఆలోచింపజేసింది. ధర్యాల తిప్ప ఏటిగట్టు మార్గంలోనే ఏవీఆర్ కెమికల్స్ పరిశ్రమ, రాజీవ్ గాంధీ రివర్ బీచ్, జెట్టి తదితర ప్రాంతాల్లో వద్ద నిర్వహించిన ఈ మాక్ ఎక్సర్సైజ్లో రెవెన్యూ, పోలీస్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, ఫైర్ సర్వీస్, హెల్త్, ఫిషరీస్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిపాలనాధికారి మునిస్వామి సారథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా మాక్ డ్రిల్ నిర్వహించారు. రిలీఫ్ క్యాంప్, మెడికల్ ఎయిడ్ సెంటర్, కంట్రోల్ రూమ్, బాధిత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కండవిల్లి రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ దండాయుధపాణి, ఎస్పీ రాజశేఖర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. New SP is also there. He is the head of the police department here. This is the first time in Yanam he is facing this block exercise. So I welcome all the officials or the problems of line department, and I wish them all the success in their efforts. Thank you very much.
ఏ అబ్బాయి ఇటు చూడు. Oil spill. See, okay, that ships are all involved in that, but that comes to the shores, that will be now big procedure. Okay, sir. People are having any doubt in this. Are you clear? Something. I'm not explaining everything in the 10 minutes or 15 minutes. Okay, sir. All clear? Yes, sir. Yes, some procedure. Okay. First of all, we have to keep all the precautions to not pollute out any oil in the seas or rivers. Okay, sir. Thank you so much, sir. Okay, thank you. Move. చేయండి మేడం. అవకాశం
పోనీ మనం వెళ్ళిపోదాం. ఆయన లైన్లో నిలబెట్టు. అలా నిలబెట్టండి, అలా నిలబెట్టండి. సార్ సార్ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రైతులు అడిగిన డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తానని చెప్పి నేటికి పరిష్కారం కాకపోయిన కారణంగా ఈ నెల 16వ తేదీ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం నుంచి గుడ్డివాని తూము సెంటర్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నామని అందరూ హాజరు కావాలని కోరారు. కేంద్ర కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వివిధ వృత్తులు చేసుకునే కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బళ్ళు రాజబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడు ఈశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు గోడి భాస్కర్రావు పిలుపునిచ్చారు. రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచాయని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగాయని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున 16వ తేదీన నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అత్తిల్లి బాబురావు, ఏపీ కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి చల్ల సంతోష్ కుమార్, కంబత్తుల వెంకటరమణ, దుప్పి అదృష్టదీపుడు, మందనక్క తణుకురాజు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే బంద్ను జయప్రదం చేయాలని దేశ ప్రజలకు అలాగే మన జిల్లా ప్రజలకు కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరం క్రితం జరిగినటువంటి ఢిల్లీలో రైతులు చేసినటువంటి పోరాటాన్ని ప్రజలందరూ కూడా చాలా మద్దతు తెలియజేశారు. దానితో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ స్వయంగా రైతులకు కాళ్ళు పట్టుకుని నేను తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఈ తప్పు కాబట్టి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు, నేను వెనక్కి తీసుకుంటున్నాను, అంతేకాకుండా మీరు అడిగినటువంటి 18 రకాల డిమాండ్లు అమలు చేస్తానని చెప్పి 2-3 నెలల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిన ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేని కారణంగా దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి, అలాగే కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ నెల 16న జరిగే బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా మొత్తం ప్రజలందరూ కూడా కదిలి రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అలాగే ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ బంద్లో పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఇప్పటికి జరిగినటువంటి ఈ విధానాలను నిరసనగా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకుని ఖచ్చితంగా ఈ రైతులు అడిగినటువంటి డిమాండ్లు కానీ, వ్యవసాయ కార్మికులు అడిగినటువంటి డిమాండ్లు కానీ, కార్మికులు కోరినటువంటి డిమాండ్లు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అణగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని పితాని బాలకృష్ణ అన్నారు. 10 కిలోమీటర్ల దూరాన్ని కూడా హెలికాప్టర్లో ప్రయాణించే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను అడ్డుకోవడానికి హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి నిరాకరించడంపై బాలకృష్ణ మండిపడ్డారు. ఈ విధమైన కక్ష సాధింపు చర్యలలో పాలు పంచుకుంటున్న అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీలు అధికారంలోకి రావడం ఖాయమని, మతి భ్రమించి అభద్రతా భావంతో పిచ్చి చేష్టలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తగిన సమాధానం మా ప్రభుత్వంలో తగిన బుద్ధి చెబుతాం, జగన్మోహన్ రెడ్డి చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు తినటం ఖాయమని పితాని ఘాటుగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ పర్మిషన్ లేదంటాం చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యం కూని చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే జనసేన పార్టీ నాయకులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ముక్త కంఠంతో మరి వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన కానీ, ఇంత నియంత్రిత పరిపాలన కానీ ఎక్కడ గతంలో ఎప్పుడు కూడా లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఒక ప్రజాస్వామ్యం బతకాలన్నా, అలాగే ఏదైనా ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రతిపక్షాల గొంతు ఖచ్చితంగా వినిపించాలి. అంతే తప్ప నువ్వు అధికారం ఉంది కదని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని అందులో తప్పిదాలు ఉంటే ప్రతిపక్షంగా మరి మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి మా అధ్యక్షులు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మరి మా నాయకులందరినీ మమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్న సందర్భంలో మీరు ఇది చేయడం చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, ఆర్ఎండ్బి అధికారులు కానీ, అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణ మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, అధికారం ఒక్కడికి శాశ్వతం కాదు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజులో ఉండదు, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం, అన్ని రకాలుగా బుద్ధి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం. ఎందుకంటే నువ్వు చేసే పని రేపు పొద్దున్న మళ్ళీ మేమే చేయవలసి వస్తుంది. అన్నిటినీ కూడా నువ్వే నేర్పుతున్నావు. రేపు పొద్దున్న మేము వచ్చాక ఏం చేయాలనేది కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు కనుక దీనికి రెడీగా ఉండమని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణ అనిపించాల్సి వస్తుంది. ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ నీకు చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు తగిలే రోజులు దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వేం చేస్తున్నావో ఏంటో కూడా తెలియదు. హెలికాప్టర్లు లేకుండా చేసే ఏదో గొప్ప మరి ఘనకారం చేసినాడు అనుకుంటాం. ప్రజలందరూ కూడా నీ చీకొడతా ఉన్నారు. బుద్ధి తెచ్చుకుని బతకాలని చెప్పేసి ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని నీకు ఒక అభద్రతాపం, ఒక మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం పడిపోతుంది, నీ ప్రభుత్వం కూలిపోతుందని నీకు తెలుసు. అందుకని ఎంతో కొంత కక్ష సాధింపులు చర్యలు చేయాలని నీ ఆలోచనలో ఖచ్చితంగా నువ్వు విరమించుకోకపోతే ఖచ్చితంగా రేపు ఇంకా మరింత నష్టపోయి కనీసం 0 అంటే 1 సీట్ కూడా నీకు రాష్ట్రంలో రాకుండా పోతుంది. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి మీద ప్రతి దాని మీద కూడా ప్రజలకి కళ్ళగట్టినట్టు చూపించి నిన్ను శిక్షించే రోజు దగ్గరలో ఉంది. నీకు, నీ నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ప్రతి ఒక్కటే కూడా సమాధానం చెప్తామని మరి తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఐపోలవరం మండలం కేసనకుర్రు పెదలంక గ్రామంలో పొంత రోడ్డు 10 లక్షల సీసీ రోడ్డు పనులకు సిఎస్ఆర్ నిధులతో శంకుస్థాపన చేసిన ఎంపీపీ మోత రాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ సతీష్ రాజు, స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి. ఐపోలవరం మండలం కేసనకూరు పెదలంక గ్రామంలో పొంత రోడ్డు 10 లక్షల సీసీ రోడ్డు పనులకు సిఎస్ఆర్ నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోతారాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ సతీష్ రాజు, స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నమరాజు వెంకటపతిరాజు, వైస్ ఎంపీపీ బాబ్జీరాజు, సొసైటీ అధ్యక్షుడు ఇందుకూరి రంగరాజు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ మోక రవికుమార్, ఎంపీటీసీ చెల్లి రమాదేవి, మల్లికార్జునరావు, కాశీ పరివాజ్ కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుంకరపాలెం మరియు యానం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో వసంత పంచమి పర్వదినాన చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పెద్దవారి పట్ల గౌరవంతో పాటు భగవంతుని ఎడల భక్తి ప్రవక్తులను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు వారి పిల్లల మహోజ్వల భవిష్యత్తుకి తొలి అడుగు శ్రీ చైతన్య స్కూల్లో వేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి, చదువుల తల్లి సరస్వతీదేవి తోడుగా వారి పిల్లలకు శ్రీ చైతన్య తొలి అడుగుకి నాంది అవుతుందని వేద పండితుల సమక్షంలో వారికి అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎంఎం వి సురేష్, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పిల్లలను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం పాఠశాల డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ ఎం శేషగిరిరావు, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జీలు నాగలక్ష్మి, అన్నపూర్ణ, ఏవో కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. राजाधिराजाय प्रसन्नसाहिने नमो नयम्बहि श्रवणाय कुर्महे समेन्द्रामकामाय मह्यं रामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्परोत्तमः तत्सर्वभूते दुहायाय स्तोत्रशो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సునామీ వస్తే తీసుకోవాల్సిన చర్యలను తెలుపుతూ యానం రెవెన్యూ, పుదుచ్చేరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ధర్యాల తిప్ప ఏటికట్టు మార్గంలోని ఏవీఆర్ కెమికల్స్ పరిశ్రమ, రాజీవ్ గాంధీ రివర్ బీచ్, జెట్టి తదితర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన సునామీ మాక్ ఎక్సైజ్. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.